రాజ్యం అందులో నేను నివసించును. చెప్పండి స్తోత్రం. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసించుము. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. మన యేసు రాజ్యం మన యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసించుము. అందులో మనము నివసించుము. నమ్మితే ఇంకా గట్టిగా చెప్పలు కొడతా. అవినీతి ఉండని రాజ్యం, ఆకలి దప్పికలు లేని రాజ్యం, కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం మన యేసే రాజ్యం. ఎంత గట్టిగా చెప్పకూడదు. స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. చెప్పకూడదు. స్తోత్రం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని రాజ్యం. నమ్మితే చప్పలు కొడుతుంది. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం వేషం లేని రాజ్యం. మన యేసు రాజ్యం, మన యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసించుము. అందులో మనము నివసించుము. మన యేసయ్యే సర్వాధిపతి అయిన రాజ్యం మన యేసే రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం కలిగిన రాజ్యం మన యేసే రాజ్యం. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా స్తుతులున్న రాజ్యం యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. నమ్మితే చెప్పండి. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం మన యేసు రాజ్యం. అందమైన రాజ్యం, అందమైన నమ్మితే ప్రతి ఒక్కరు గట్టిగా చప్పలు కొడుతూ పాడదాం. గట్టిగా చప్పలు కొడదాం. అందులో మనము నివసించుము. అందులో మనము నివసించుము. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసించుము. అందులో మనము నివసించుము. అందులో మనము నివసించుము.
నివసింతుము. నిజమే, మన యేసయ్య రాజ్యం అందమైన రాజ్యం. మన యేసయ్య వస్తే ఖచ్చితంగా నేను అందులో నివసిస్తాను నమ్మితే రెండు చేతుల ఆకాశంలో ఎత్తి చప్పలు కొడుతూ పాడదాం. రెండు చేతుల ఆకాశంలో ఎత్తి చప్పలు కొడుతూ పాడదాం. అందులో మనము నివసింతుము, అందులో మనము నివసింతుము, అందులో మనము నివసింతుము, అందులో నేను నివసింతుము, అందులో మనము నివసింతుము, అందులో మనము నివసింతుము. నమ్మితే అలాగే రెండు చేతుల ఆకాశంలో పెట్టి అతిత్వంలో ఆ రాజ్యానికి చేర్చబోతున్న మన పరిశుద్ధుడైన యేసయ్యకు గట్టిగా చప్పట్లు కొడదాం.